జగిత్యాల సీఎం రేవంత్ రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ దాబా వసంత ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు ఇవేనా? సీఎం ఒక వీధి రౌడీల మాట్లాడుతున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలాలపై రక్తం చల్లితే పంటలు పండుతాయనడం తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ పాలనలో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దారు. 2.5 ఏళ్లు గడుస్తున్న కుంగిన 2 పిల్లర్లు మరమ్మతు చేపట్టలేకపోయారు. రైతులకు నీళ్లు ఇవ్వమంటే రక్తం పారిస్తా అంటే నువ్వు రాక్షసుడివా, ముఖ్యమంత్రివా అని నిలదీశారు. రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇవి ఒక సీఎం ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు కావి. ఒక హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడినటువంటి మాటలు. ఇలా ఒక చిల్లర రౌడీ, ఒక వీధి రౌడీ లాగా వెళ్ళిపోతే ఒక గుంపు మేస్త్రి అని చెప్పేసి చెప్పుకుంటాడు. కనీసం మీ దగ్గర ఆ తాపీ మేస్త్రి సుతారు లేరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ గుంపు మేస్త్రిని నేనే గుంపు మేస్త్రి అని చెప్పుకుంటాడు కదా. 2.5 సంవత్సరాలు అవుతుంది, 2 పిల్లర్లు మరి రిపేర్ చేస్తలేవు. అదేవిధంగా కన్నపల్లి పంప్ హౌస్ ను మోటార్ లాంచ్ చేయాలని చెప్పేసి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, పెద్దలు జీవనరెడ్డి మేమందరం కూడా వెళ్ళినాం. వీరందరితో పాటు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి సిస్టమ్ అంతా తయారు చేసి పెట్టింది. కేసీఆర్ గారు అన్నం వండి పెట్టిర్రు, దాన్ని ఒక ఆన్ చేస్తే మరి రైతులకు నీళ్లు వస్తాయని చెప్పేసి మాట్లాడితే ఇవాళ మిమ్మల్ని కోస్తే రక్తం వస్తే పొలాలలో వేస్తే పండుతాయనే మాటలు ఈ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.